ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం స్వదర్శన చక్రం గురించి తెలుసుకుందాం. మనం మహావిష్ణు అలంకారాల్లో సుదర్శన చక్రం చూస్తుంటాం కదా. సుదర్శన చక్రం చాలా శక్తివంతమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని ఒక్కసారి వదిలిపెడితే మళ్ళీ వెనుదిరిగి రాదు. ఆ ఆయుధం చాలా శక్తిశాలిగా ఉంటుంది. ఆ ఆయుధం ఎప్పుడు సుదర్శన చక్రం విష్ణువు చేతులు ఎప్పుడు తిరుగుతున్నట్టే చూపిస్తారు. ఆ ఆయుధాన్ని విష్ణుమూర్తి ధర్మ రక్షణ కోసం, ఇంకా రాక్షస సంహారం కోసం ఉపయోగిస్తారు. ఆ ఆయుధాన్ని ఒక్కసారి వదిలిన తర్వాత అది తన పని పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి వస్తుంది, తన స్థానానికి చేరుకుంటుంది. అంటే ఆయన దగ్గర ఏం ఆయుధం ఉంది? సుదర్శన చక్రం. దాంతో ఆయన ధర్మ సంరక్షణ చేశారని చెప్తారు. అలాగే భగవంతుడు కూడా మనందరికీ అన్ని ఆయుధాలు ఇచ్చాడు. అంటే మనం కూడా మన పరిస్థితుల్ని, సమస్యల్ని ఎలా దాటాలో ఉపాయాలు పరమాత్మ మనకి నేర్పించారు. పరమాత్మ మనకించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటి? స్వదర్శన చక్రం. అక్కడ మనం ఏం తెలుసుకున్నాం? సుదర్శన చక్రం. ఈ చక్రం ఏంటి? స్వదర్శన చక్రం. స్వదర్శన అంటే నేనెవరు, నేనేంటి, నా గురించి నేను తెలుసుకుని నా పైన నేను ధ్యాస పెట్టి స్వచింతన చేస్తే అప్పుడు మనం ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి యుద్ధాలైనా దాటొచ్చు. చూడండి, మనం రోజు ఏమనుకుంటాం? పరిస్థితులు, సమస్యలు ఏవోటి వస్తూనే ఉంటాయి, యుద్ధం చేస్తూనే ఉండాలి ఈ జీవితం అంతా అనుకుంటాం. కానీ నిజంగా మనం ఒకసారి ఆలోచిస్తే పరిస్థితులు, సమస్యలు వస్తాయి, వెళ్తాయి, ఎప్పటికీ మనతో పాటు ఉండవు, ఎప్పుడూ ఉండవు. చూడండి, పిల్లలకి పరీక్షలు ఎలా ఉంటాయి? మంత్లీ వన్స్, లేకపోతే 6 monthsకి ఒక సెమిస్టరు అలా పెడతారు కదా ఎగ్జామ్స్. రోజు ఎగ్జామ్ ఉండదు కదా. అలాగే మన లైఫ్లో కూడా ఎలా ఉంటుంది? వస్తాయి సమస్యలు, పరిస్థితులు వస్తుంటాయి, వెళ్తుంటాయి, ఎప్పటికీ ఉండిపోవు. కానీ మన లైఫ్లో ఎప్పటికీ యుద్ధం జరుగుతుంది. మరి ఆ యుద్ధం జరగడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించాలి. మన ధ్యాస ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే బయట వైపే ఉంటుంది. ఈ వ్యక్తి వల్ల, ఈ సమస్య వల్ల, ఈ పరిస్థితి వల్ల ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, మన దృష్టి ఎప్పుడు బయటే ఉంటుంది. కానీ భగవంతుడు ఏం చెప్తున్నా అంటే, ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే, ఒక్కసారి మనం మన లోపల చూసుకోవాలి. అంటే యుద్ధం ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? మన అంతర్గతంలో యుద్ధం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మన సంస్కారాలు, స్వభావాలు, ఆలోచనలు, వీటితో యుద్ధం జరుగుతుంది. అంటే పరిస్థితి వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఏదో గొడవ జరిగింది, ఉదయం మనం లేవగానే ఎవరితోనో మనకు పడలేదు, ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, వాళ్ళు ఒక మాట అన్నారు, పరిస్థితి వాళ్ళు ఒక్కసారి అన్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మనం ఏం చేస్తాం? రోజంతా యుద్ధం చేస్తాం. పరిస్థితి వచ్చింది, 1 secondకే పరిస్థితి వచ్చింది, కానీ మనం యుద్ధం ఎంతసేపు చేస్తున్నాం? సెకండ్ పరిస్థితికి రోజంతా చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 4 రోజులు చేయొచ్చు. ఎంతసేపు అయినా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అంటే యుద్ధం ఎక్కడ జరుగుతుంది? బయట జరుగుతుందా, లోపల జరుగుతుందా? లోపల జరుగుతుంది. అంటే మనలో ఎక్కువ, అంటే మన మీద మనం అటెన్షన్ పెట్టాలి. మనలో కొన్ని ఎలా అంటే, కొందరు చిన్నదానికి ఎక్కువ అతిగా ఆలోచిస్తారు, ఓవర్ థింకింగ్, మళ్ళీ అనవసరంగా ఆలోచిస్తారు. కొందరు ఏం చేస్తారంటే, విషయాలు చిన్నవే ఉంటాయి కానీ వాటిని పట్టుకుని చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తారు. అంటే ఆ సంస్కారం, ఆ స్వభావం ఎక్కడుంది? మన లోపల ఉంది. పరిస్థితి చిన్నది, ఏదైనా వస్తుంది సమస్య అంటే, మనం ఈ ప్రపంచంలో ఉన్నాము, మనం చేసిన కర్మలు, సంబంధాలు, బంధాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి వస్తూనే ఉంటాయి పరిస్థితులు. కానీ లోపల మన స్థితి ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది గమనించుకోవాలి. చూడండి, పరిస్థితి చిన్నదే అయి ఉండొచ్చు. మనం ఏదైనా ఒక చిన్న లైట్ వెయిట్ ఒక పెన్ మన చేతితో పట్టుకున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? లైట్ వెయిట్ పెన్ కదా, మనకి ఏం అనిపించదు, ఏం పెయిన్ ఉండదు. అదే పెన్ను మనం 1 గంట 2 గంటలు పట్టుకుంటే ఎలా అనిపిస్తుంది? చెయ్యి చాలా నొప్పి అనిపిస్తుంది, ఇంకా పట్టుకోలేమేమో అనిపిస్తుంది. మరి అదే పెన్నుని మనం రోజంతా పట్టుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇంకా చెయ్యి ఏమన్నా కావచ్చు, పెరాలసిస్ అటాక్ కూడా రావచ్చు. అంటే పెన్ వెయిట్ అయితే మారలేదు కదా. పెన్ అదే 2 grams 3 grams అంతే వెయిట్ ఉంది పెన్ను. కానీ మనం ఏం చేసాం? దాన్ని పట్టుకుని అంటే ఆలోచించి చిన్నగా పోయేదాన్ని ఏం చేసుకున్నాం? మనం చాలా పెద్దగా చేసుకున్నాం. పెద్దగా చేసుకోవడం అనేది ఎవరి తప్పు? మన తప్పే కదా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక మాట అన్నారు, వాళ్ళు మనకేమి డ్యూటీ ఇవ్వరు, అది మన బాధ్యత కాదు, మన పని కాదు. ఎవరైనా ఒక మాట అన్న తర్వాత మీరు రోజంతా ఇదే ఆలోచించండి, ఇది మీకు డ్యూటీ, ఇది మీ బాధ్యత అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు కదా. మనమే ఏం చేస్తాం? అదేదో మన బాధ్యత, మన డ్యూటీ,
తప్పదన్నట్టు రోజంతా అదే ఆలోచించి ఆ చిన్న విషయాన్ని పట్టుకుని సాయంత్రానికి ఏమవుతుంది, హెడేక్ వచ్చేస్తుంది. మనం ఏ పని చేద్దాం అనుకుంటున్నాం ఆ పని చేయలేకపోతాం కదా. అందుకే మళ్ళీ మనం గమనించుకోవాలి. దానికోసం మనకి ఏం కావాలి, స్వచింతన, స్వదర్శన అంటే మన మీద మనకి శ్రద్ధ ఉండాలి. మనల్ని మనం గమనించుకోవాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. నేనెవరు? ఆత్మ, ఒక చైతన్యమైన శక్తిని. ఈ దేహం అనే వస్త్రాన్ని ధరించి ఈ సృష్టి రంగస్థలం పైన పాత్రని అభినయిస్తున్నాం. మనం ఎలా పార్ట్ ప్లే చేస్తున్నామో మనతో పాటు చుట్టుపక్కల అందరూ ఎవరి పాత్ర వాళ్ళు ప్లే చేస్తున్నారు. చూడండి, మనం ఒక పిక్చర్కి వెళ్ళామనుకోండి, అందరూ సేమ్ మంచి వాళ్ళే ఉంటే ఆ పిక్చర్ ఎవరైనా మళ్ళీ చూడడానికి వెళ్తారా? దాంట్లో ట్విస్ట్ లేదు, థ్రిల్లింగ్ లేదు, ఏం లేదు. ఎలా అనిపిస్తుంది మనకు? ఆ పిక్చర్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది. అందరూ ఒకేలా ఉన్నారు కదా, ఇక కథ ఏముంటుంది? అలానే మన లైఫ్లో కూడా మన చుట్టూ రకరకాల పాత్రలు, రకరకాల వ్యవహారాలు, పరిస్థితులు. అంటే మనకి ఏదన్నా చూస్తే దాంట్లో ట్విస్ట్ ఉండాలి, థ్రిల్లింగ్ ఉండాలి. అప్పుడు మనకు బాగా అనిపిస్తుంది, ఆ హీరో బాగా పార్ట్ ప్లే చేశాడు అనిపిస్తుంది. అదే జనరల్గా ఉంటే ఏం యాక్షన్ చేశాడు అంటారు. మరి మనం ఏదైనా చూసినప్పుడు ఎవరి నుంచైనా అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి మన జీవితంలో కూడా అంతే కదా. మన జీవితంలో కూడా వస్తాయి పరిస్థితులు, సమస్యలు అనేది విషయం కాదు. మన మానసిక స్థితి ఎలా ఉందన్నది మెయిన్ పాయింట్. మరి మన మానసిక స్థితిని మనం మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటే మన దగ్గర ఏం ఉండాలి? స్వదర్శన చక్రం ఉండాలి. స్వదర్శన చక్రం అంటే నాలో ఏం బలహీనతలు ఉన్నాయి, ఏం లోపాలు ఉన్నాయి, నా ఆలోచన ఎలా ఉంది, పరిస్థితి ఎలా వచ్చింది, ఆ పరిస్థితి తగ్గట్టు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా, తక్కువ ఆలోచిస్తున్నానా, ఎంతవరకు ఆలోచించాలి అది కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం, డాక్టర్ మనకి ఫీవర్ వచ్చిందని మెడిసిన్ ఇస్తే డోసేజెస్ ఉంటాయి, రాసి పెడతారు. పెద్దవాళ్ళకి 3 times వేసుకోవాలి, పిల్లలకి 1 time వేసుకోవాలి, అలా రాసి ఉంటుంది. ఆ డోసుని బట్టి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి ఆ రోగం అనేది తొందరగా నయం అవుతుంది. అలానే మనం కూడా గమనించుకోవాలి. మనం ఏదైనా పరిస్థితి వచ్చింది, సిచ్యువేషన్ వచ్చింది, దానికి అతిగా ఆలోచించడము, మళ్ళీ ఆలోచించడమే కాకుండా మన ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. అందరికీ వర్ణించి చెప్పి వాతావరణాన్ని కూడా తయారు చేసుకుంటాం. అలా కాకుండా మనం ఎలా ఆలోచించాలి, ఎంతవరకు ఆలోచించాలి, దాన్ని ఏం చేయలేం, ఎలా దాటాలి అని ఆలోచించాలి తప్ప ఎందుకు వచ్చింది, అలా వచ్చిందా, ఇలా వచ్చిందా. మన థాట్స్ మనం ఎంత ఆలోచిస్తామో అంత మన మనసు ఏమవుతుంది, వీక్ అయిపోతుంటుంది. మరి ఇలా వీక్ కాకుండా ఉండాలి. మనం అంతరంగంలో జరిగే యుద్ధం నుంచి బయటపడాలి అంటే మన దగ్గర ఏం ఆయుధం ఉంది? స్వదర్శన చక్రం. మనల్ని మనం గమనించుకోవాలి, మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన కోసం మనం టైం ఇచ్చుకోవాలి. ఈ రోజుల్లో అందరూ ఏమంటారు, టైం లేదు. సమయం లేదని సమయం అంతా ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. అలా మీ సమయం ఏమవుతుంది, ఒక రోజంతా మనం కూర్చుని మన టైం టేబుల్ రాసుకుంటే మన సమయాన్ని ఎక్కడ ఎలా యూజ్ చేస్తున్నాం. చూడు, మనీ ఉంటే ఏం చేస్తాం మనం, ఆ డబ్బుని మనం ఇంత ఖర్చు పెట్టాలి, ఇలా ఖర్చు పెట్టాలి, ఒక అకౌంట్ ఉంటుంది మన దగ్గర. ఆ విధంగా మనం ఖర్చు పెడితే లైఫ్ బాగుంటుంది. అలాగే మన సమయం గురించి కూడా మనకు ఆలోచన ఉండాలి, ఎలా ఖర్చు పెట్టాలి. ఉదయమో సాయంత్రమో ఏదో ఒక టైంలో కొంచెం టైం తీసుకుని నా ఆలోచన విధానం ఎలా ఉంది, యుద్ధం ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మేఘాలు ఏం చేస్తాయి, వర్షిస్తాయి. వర్షాకాలం ముందు మేఘాలు వర్షిస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ తుఫాన్లు ఎలా ఉంటాయి, ఒక్క రోజులో తుఫాన్లో 1 గంటలో మేఘం వర్షిస్తుంది, వెళ్ళిపోతుంది వర్షం. కానీ తుఫాన్లు అలా కాదు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తుఫాన్లు సాగుతూనే ఉంటాయి కదా. అలాగే బయట పరిస్థితులు కూడా ఎలా, వర్షం వచ్చింది, వర్షిస్తుంది, పరిస్థితి వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ మనం దాని గురించి ఆలోచించి అంటే లోపల ఏం క్రియేట్ చేసుకుంటున్నాం, తుఫాన్ క్రియేట్ చేసుకోవడం ఎవరి పని, మన పనే కదా. ఏ జన్మలో కర్మ, మన ముందు పరిస్థితి వచ్చింది, ఓకే. కానీ ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించి సాగదీసి తుఫాన్లు క్రియేట్ చేసుకోవడం ప్రజెంట్ కర్మే కదా. అందుకే మన మనసుని మనం శక్తిశాలిగా చేసుకోవాలి. మన మనసుని మనం శక్తిశాలిగా చేసుకోవాలంటే మన మీద మనకు శ్రద్ధ ఉండాలి. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. నేనెవరు? ఆత్మ. మనల్ని మనం అర్థం చేసుకుని పరమాత్మ, భగవంతుడు, సర్వశక్తివంతుడు, ఆయనతో మన బుద్ధి యోగాన్ని కనెక్ట్ చేస్తే మళ్ళీ స్వచింతనతో పాటు పరమాత్మతో మన బుద్ధి కనెక్ట్ చేస్తే మళ్ళీ మన ఆత్మ అంటే మన మనసు శక్తిశాలిగా అవుతుంది. లేకపోతే ఎలా? అసలు పరిస్థితులు అంటే ఏంటి ఒక్కసారి మనం ఆలోచించాలి. చూడండి, మన మనసు వీక్గా ఉందనుకోండి, చిన్నది వచ్చినా ఏమనిపిస్తుంది, పరిస్థితి ఏదో సమస్య వచ్చింది, నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని వస్తుంది.
మన మనసు కొంచెం స్థిరంగా ఉంది అనుకోండి, అదే పరిస్థితి మనకి ఎలా అనిపిస్తుంది? ఛాలెంజ్, నేను దాటాలి, ఎలా అన్నా ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. అదే మన మనసు ఆరోగ్యంగా ఉంది అనుకోండి, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏదొచ్చినా ఆటలాగా అనిపిస్తుంది. అంటే ఎలా? మన ఆలోచన, మన మానసిక స్థితి. మన మనసు హెల్తీగా ఉంటే పరిస్థితి ఆటలాగా అనిపిస్తుంది. అదే మన మనసు వీక్గా ఉంటే ఆ పరిస్థితి సమస్యలా అనిపిస్తుంది. అంటే దాన్ని ఒక సమస్యలా తీసుకోవాలా, ఒక ఆటలా తీసుకుని ఆడుకుంటూ, ఏం చెప్తారు మనకి? జీవితం ఒక ఆట, ఆడుకోవాలంటే లైఫ్ ఈజ్ ఎ గేమ్, ఆట. మరి ఆట ఆడుకోవాలంటే, ఆట ఆడాలంటే మన మనసుని మనం ఏం చేసుకోవాలి? శక్తిశాలిగా చేసుకోవాలి. మన మనసు మనం శక్తిశాలిగా చేసుకోవాలంటే మనలో ఏముండాలి? స్వదర్శన, స్వచింతన. మనకి ఎంత సమయం లేకపోయినా సమయం తీసుకోవాలి. ఇప్పుడు సమయం ఎందుకు దొరకదు? ఇప్పుడు మనం ట్రావెలింగ్ చేస్తాం, ఒక కార్లోనో, బస్సులోనో, ట్రైన్లోనో కూర్చుంటాం. ఆ కూర్చున్న టైం అంతా మన టైమే కదా. అప్పుడు మన గురించి మనం చింతన చేయాలి. నా మనసు ఎలా ఉంది? వీక్గా ఉంది. నేను పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాను? ఎలా ఎక్కువగా ఆలోచిస్తున్నానా, లేకపోతే ఉన్నది ఉన్నట్టు రిసీవ్ చేసుకుంటున్నానా, దాంట్లోంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నానా, నేనే ఆలోచిస్తున్నాను, ఏది నా రైట్ అని మన చింతన, స్వచింతన చేయగలగాలి. స్వదర్శన చక్రం, స్వదర్శన అంటే జ్ఞాన చక్రం. జ్ఞాన చక్రాన్ని మనం తిప్పుతూ ఉంటే జ్ఞానాన్ని అర్థం చేసుకుని, మళ్ళీ మనం అర్థం చేసుకుని, మంచి మాటలు విని, భగవంతుడు చెప్పిన మాటలు విని, ఆ మాటల్ని మనం మననం చింతన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన మనసు శక్తిశాలిగా అయి మనం ఆ పరిస్థితి నుంచి బయటికి రాగలుగుతాం. అంటే స్వదర్శనతో ఎన్నో లాభాలు ఉంటాయి. స్వచింతనతో అంటే చక్రం రైట్ వేలో తిరిగితే ఒకలా ఉంటుంది, మళ్ళీ లెఫ్ట్ రైట్ వే కాకుండా వేరే ఆపోజిట్ వేలో తిరిగితే ఒకలా ఉంటుంది. స్వదర్శన, పరదర్శన, రెండు. స్వదర్శన చక్రం, పరదర్శన చక్రం. అట్ ప్రజెంట్ స్వదర్శన కంటే పరదర్శన చక్రం అంటే చక్రం ఎలా తిరుగుతుంది? రివర్స్లో తిరుగుతుంది. ఒకవేళ స్వదర్శన, స్వ పట్ల మనకి అటెన్షన్ ఉంటే స్వయాన్ని మన లోపలికి వెళ్ళాలి, ఎంతసేపు బయటే. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మంటలు అంటుకుంటే పొగలు వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం? బయట నుంచి ఏదైనా వస్తుందేమో అని చెప్పి కిటికీ తలుపులేసి, డోర్లు వేసి, అవి వేసి అన్నీ మూసేస్తున్నాం. కానీ ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచి వస్తుంది. మనం ఏమనుకుంటున్నాం? బయట నుంచి వస్తుంది అనుకుంటున్నాం. అలానే ఏం చేయాలంటే స్వచింతన. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? రూట్ ఎక్కడుంది? మనలోనే ఉంది. మనల్ని మనం అర్థం చేసుకుని, మన బలహీనతలు, మన మంచి, మన చెడు మనల్ని గమనించుకుని మనం మార్చుకోగలిగితే మెల్లమెల్లగా మనసు ఏమవుతుంది? శక్తిశాలిగా అవుతుంది. అప్పుడు మన మైండ్ శక్తిశాలిగా అయినప్పుడు మన ముందు ఏ పరిస్థితి వచ్చినా మనకి దాని ఎఫెక్ట్ మన మీద పడదు. మన స్వదర్శనకి బదులు ఒకవేళ పరదర్శన అంటే అందరినీ చూస్తూ వాళ్ళిలా, వీళ్ళిలా, ఇది ఇలా జరిగింది, వాళ్ళ వల్ల ఈ పరిస్థితి వచ్చింది, వీళ్ళ వల్ల ఈ పరిస్థితి వచ్చింది, ఇది రాంగ్, ఇది రైట్, ఇలా మనం పరదర్శన చేస్తూ బయటే చూస్తూ ఉంటే ఏమవుతుంది? పరదర్శన చేయడం వల్ల ఇంకా బయట ఉన్న చెత్త కూడా మన మైండ్లో చేరుతుంది. అంటే మన భారం కాకుండా బయట భారం కూడా మనకు వచ్చి చేరితే మనం వాటితో వీటితో యుద్ధం చేయలేక లైఫ్ ఎప్పుడు స్ట్రగ్లింగ్లానే వెళ్ళిపోతుంది. అంటే పరీక్షలు వస్తాయి, కానీ పరీక్షా కాలం ఎవరు నిర్ణయించుకోవాలి? మనమే నిర్ణయించుకోవాలి. పరీక్షలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్య కాలం అది 1 డేనా, 2 డేనా, 1 మినిటా, 2 మినిటా, గంట, 2 గంటల, ఆ పరీక్షా కాలాన్ని ఎవరు నిర్ణయించాలి? మనమే నిర్ణయించుకోవాలి. ఒకవేళ మన మనసు హెల్తీగా ఉంటే మన పరీక్షా కాలం ఏమవుతుంది? ఆ వచ్చిన పరీక్ష తొందరగా క్లోజ్ అవుతుంది. మన మనసు వీక్గా ఉంటే పరీక్షా కాలం అనేది ఇంకా పెరిగిపోతుంది. అంటే 1 డేలో క్లోజ్ అవ్వాల్సింది 1 ఇయర్ అయినా క్లోజ్ కాదు. మనం అదే ఆలోచిస్తాం, అదే చింతన చేస్తాం. అందుకే ఫస్ట్ చూడండి, మనం బయటకు వెళ్ళాం, బయట మనకి పొల్యూషన్ మనం ఆపలేం కదా. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, నేను బయటకు వెళ్తున్నాను, ఇప్పుడు వర్షం రాకూడదంటే కుదరదు. మనం ఏం చేయాలి? వర్షానికి తగ్గట్టు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. గొడుగు తీసుకోవాలి, రైన్ కోట్ వేసుకోవాలి, ఏదో చేసుకుంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అంటే బయట వాటిని మనం ఏం చేయలేం. మనం ఏం చేయాలి? లోపల మనల్ని మనం సెట్ చేసుకోవాలి, మన రెసిస్టెన్స్ పవర్ని పెంచుకోవాలి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనం మానసికంగా హెల్తీగా తయారవ్వాలి అంటే చూడండి, మనం శరీరానికి ఎలా భోజనం పెడతామో మన మనసుకు కూడా భోజనం అంటే మంచి మాటలు వినాలి, చదవాలి. మనం మంచి విషయాలు వినడము, చదవడంలో ఉంటే ఆ విషయాలు, మనం చదువుకున్న విషయాలు, మనం విన్న విషయాలు మనం టైం స్పెండ్ చేసి కొంచెం సేపు మన కోసం మనం ఆలోచించుకుని మన మనసుని భగవంతుడి మీద సంలగ్నం చేయగలిగితే కనెక్ట్ అంటే ఇది అవసరం.
మనిషికి ఏ విషయం అయితే ఇప్పుడు డాక్టర్ ఏమంటారు, మనం చాలా బిజీ అన్నా కానీ నీ హెల్త్కి మంచి కాదు, నువ్వు వాకింగ్ చేయాల్సిందే అంటే ఏం చేస్తాం, నాకు అవసరం అనుకుంటే ఎలా అన్నా టైం వస్తుంది, మనం వాకింగ్ చేయడం మొదలు పెడతాం. అలానే మనం కూడా ఇది అవసరం అనిపిస్తే మనం ఏదన్నా చేయడానికి రెడీగా అవుతాం కదా. అందుకే మనం ముందే రెడీ అవ్వాలి. చూడండి, పరీక్ష వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. పరీక్ష రాయడానికి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మార్చ్ అంటే, పిల్లలు ఎప్పుడు 1 year ముందు నుంచే రెడీ అవుతారు కదా. ఎగ్జామ్ వచ్చినప్పుడు రెడీ కాలేరు. ఎగ్జామ్ వచ్చినప్పుడు ఏం రెడీ అవుతారు, ఏం రాస్తారు, అప్పుడు ఏం చదువుకోవడానికి టైం ఉండదు, వాళ్ళకి కన్ఫ్యూజనే ఉంటుంది. అందుకే ఏం చేస్తారు, వాళ్ళు 1 year ముందు నుంచే ఆ పరీక్ష కోసం రెడీ అవుతారు. అలాగే మనం కూడా ఎప్పుడు ఏ సమయంలో ఏ వస్తుంది గ్యారంటీ లేదు కదా. ఏ క్షణం ఏమైనా జరగచ్చు, ఇది అందరికీ తెలిసిన విషయమే. దానికోసం మనం ఏం చేయాలి, స్వదర్శనతో అంటే స్వదర్శన చక్రం అంటే స్వయం పైన శ్రద్ధ వహించి మనల్ని మనం అర్థం చేసుకుని మన బుద్ధిని భగవంతుడితో కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మన మనసు శక్తిశాలిగా అవుతుంది. పరిస్థితులు సమస్యలు ఉన్నా కానీ ఉన్నట్టు అనిపించదు, మన లైఫ్ తయారవుతుంది. ఇంకా మహావిష్ణువుకి 4 అలంకారాలు చూపిస్తాం. ఒకటి చక్రం, ఇంకొకటి గద, ఇంకోటి పద్మం, ఇంకోటి శంఖం. 4 అలంకారాలు కదా. అంటే జ్ఞానం అనే చక్రం, జ్ఞానం మన బుద్ధిలో ఉంటే, భగవంతుడు చెప్పిన విషయాల్ని అర్థం చేసుకుంటే, ఆధ్యాత్మిక విషయాల వైపు మనకు ధ్యాస ఉంటే, మంచి విషయాల్ని మనం నేర్చుకుంటూ వెళ్తే, అంటే జ్ఞాన చక్రం బుద్ధిలో తిరుగుతుంటే ఏమవుతుంది, మళ్ళీ యుద్ధం సమాప్తం అయిపోతుంది. యుద్ధం అంటే అక్కడ ఏం చూపించారు, విష్ణుమూర్తికి గద కింద పెట్టినట్టు చూపించారు. హనుమంతుడికి గద ఎలా ఉంటుంది, భుజం మీద ఉంటుంది. అంటే భుజం మీద ఉంటే యుద్ధం కంటిన్యూ నడుస్తుంది. విష్ణుమూర్తికి గద కింద పెట్టినట్టు చూపించారు, అంటే యుద్ధం కంప్లీట్ అయిపోయింది. అంటే యుద్ధం కంప్లీట్ అయిపోయిందంటే దాని అర్థం ఏంటి, మన బుద్ధి భగవంతుడితో ఉంటే ఆయన నుంచి వచ్చే శక్తితో మన లోపల జరిగే యుద్ధం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, ఇలా జరగకూడదు కదా, అలా అవ్వకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా, అలా రోజంతా మన అంతరంగంలో జరిగే యుద్ధం ఏమవుతుంది, సమాప్తం అయిపోతుంది. భగవంతుడు నా వెంట ఉన్నాడు, ఏం జరిగినా నాకు మంచే జరుగుతుంది అని మనలో ఒక శక్తి వస్తుంది. ఆ శక్తికి గుర్తు ఏంటి, గద. అంటే చక్రం ఉంటే చక్రంతో పాటు ఏమొస్తుంది మన దగ్గరికి, గద అంటే శక్తి వస్తుంది. ఆ శక్తితో మనం దేన్నైనా దాటి వెళ్ళగలుగుతాం. మరి గద తర్వాత నెక్స్ట్ ఏం ఉంటుంది, కమలం అంటే అది ఒక క్వాలిటీకి గుర్తు. కమల పుష్పం బురదలా ఉంటుంది, కానీ బురదకి టచ్ కాదు, అందంగా ఉంటుంది. కానీ దానిపైన నీటి బట్టు కూడా నిలబడదు, ఏది పడినా జారిపోతుంది. అంటే మనం భగవంతుని స్వదర్శన చక్రం అంటే జ్ఞాన చక్రం, జ్ఞానాన్ని మననం చేస్తూ ఉంటే బుద్ధి భగవంతుడితో జోడించబడుతుంది. ఆయన చెప్పిన విషయాల్ని మనం కర్మలో తీసుకురాగలుగుతాం. అంటే మంచి, అంటే కొన్నిసార్లు మనకి ఇది మంచి ఇది చెడు, కోపం చేయకూడదని అందరికీ తెలుసు, కానీ ఉండలేం, అవుట్ ఆఫ్ కంట్రోల్ చేస్తాం. అంటే మంచి చెడు విషయాలు మనకు అర్థమవుతాయి, కానీ ఆ మంచిని చేయగలిగే శక్తి మనలో వస్తుంది. అంటే బుద్ధి పరమాత్మతో ఉంటే ఆయన నుంచి వచ్చే శక్తితో మనం మంచి చేయగలుగుతాం. ఆ మంచి చేయగలిగినప్పుడు అంటే మన కర్మలో ఆచరణ, కమలం అంటే ఆచరణ అంటే మనం బురదలో ఉంటూ, అంటే ఇదే ప్రపంచంలో గృహస్థంలో అన్ని విషయాలు మన బాధ్యతలు అన్నీ చేసుకుంటూ కూడా మన జీవితాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు, మనం బురదలో ఉండే కమలంలాగా అందమైన జీవితం, అంటే కమల పుష్పంలా అంటే అందమైన జీవితాన్ని తయారు చేసుకోగలుగుతాం. మరి మన జీవితం కమల పుష్పంలా అందంగా తయారైనప్పుడు అప్పుడు మనం ఏం చేయగలుగుతాం, నెక్స్ట్ 4th ఏంటి, శంఖ ధ్వని అంటే సేవ చేయగలుగుతాం. అంటే మనం ఆచరించింది 10 మందికి చెప్పి వాళ్ళ జీవితాన్ని తయారు చేయగలుగుతాం, వాళ్ళకు కూడా ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతాం. మరి మంచి జీవితాన్ని ఇవ్వాలి అంటే ఇవన్నీ అలంకారాలు మన దగ్గర కూడా, అంటే భగవంతుడు అందరికీ అన్నీ ఇచ్చాడు, కానీ వాటిని వాడుకోవడం రావాలి. వాటిని వాడుకుని మన జీవితంలో యూజ్ చేసుకోగలిగితే మన జీవితం కూడా ఒక మంచి జీవితం, అంటే కమల పుష్పం లాంటి అందమైన జీవితం. మనం ఎక్కడ ఉన్నా కానీ, ఏ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కానీ ఇదే ప్రపంచం కదా. ప్రపంచం అయితే మారదు, అదే సమస్యలు, అదే పరిస్థితులు. వ్యక్తులు మారచ్చు కానీ పరిస్థితులు చేంజ్ కావచ్చు, కానీ పరిస్థితులు అయితే ఎప్పటికీ ఉంటాయి కదా. మన పరిస్థితులు సమస్యలను లెక్క పెడుతూ కూర్చోవడం కంటే మనం స్వదర్శన చక్రం అంటే చక్రాన్ని యూజ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న వెపన్, ఎప్పుడైతే స్వదర్శన చక్రం మనం యూజ్ చేసుకోవడం మొదలు పెడతామో, స్వదర్శన, స్వచింతన, జ్ఞాన చింతన, పరమాత్మని గుర్తు చేస్తూ ఉంటామో, అప్పుడు మనలో ఉన్న రాక్షసులు, వికారాలు అంటే కామక్రోధాలే అవి ఎలానో ఉన్నాయి, వాటితో పాటు ఇవి అతిగా ఆలోచించడము, అనవసరంగా ఆలోచించడము, చిన్న చిన్న విషయాల్ని పట్టుకుని
చిన్న వాటిని పెద్దగా చేసుకోవడము, ఇలా మనలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు, లోపాలు వీటిని మనం జయించగలుగుతాం. వీటిని జయించగలిగినప్పుడు మన జీవితం చాలా ఆనందమయంగా, సుఖంగా ఉంటుంది. అంటే మన జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి అది ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. అందుకే మనం బయట గురించి ఆలోచించకుండా, బయటవి మనం ఆపగలుగుతామా? అది మన చేతుల్లో లేదు. వ్యక్తుల్ని ఆపలేము, పరిస్థితుల్ని ఆపలేము, సమస్యల్ని ఆపలేము. అంటే ఎవరు మన వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ, సమస్యలు కానీ, వాతావరణం కానీ ఏది మన చేతిలో లేదు. మన చేతిలో ఉందేంటి? మన బుద్ధి మన చేతుల్లో ఉంది. అంటే నేను ఆత్మ, మనసు, బుద్ధి కూడా యజమాని. ఆత్మలో ఏమంటే మనసు, బుద్ధి. మనసు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ రెండింటిని కంట్రోల్ చేసేది ఎవరు? ఆత్మ. అంటే నేను ఆత్మ అని అర్థం చేసుకుని మన మనసు, బుద్ధిని అంటే ఏది చెయ్యగలమో అది చేస్తే బాగుంటుంది. మనం చేయలేని దాన్ని ఎంత ట్రై చేసినా అది కాదు. అవుతుందా? మనం మారాలని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు మారాలని మనం అనుకుంటాం. అనుకోవడంలోనే లైఫ్ అయిపోతుంది, కానీ ఎటు చేంజ్ అనేది ఉండదు. మరి మనం సుఖంగా ఉండాలంటే మనమే మారాలి. మనమే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన కోసం మనమే సమయం ఇవ్వడం నేర్చుకోవాలి. అలా మన కోసం మనం సమయం కొంచెం టైం, ఎక్కువ టైం తీసుకోలేకపోయినా మనం రోజు ప్రాక్టీస్, కొంచెం టైం ఒక్కసారి మన అంతరంగంలో వెళ్ళి మనల్ని మనం గమనించుకోవాలి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? పరిస్థితి వచ్చింది, మీ లైఫ్లో ఏదైనా సమస్య వచ్చింది, ఎవరన్నా అన్నారు, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూస్, శారీరకంగా అనారోగ్యాలు, ఇప్పుడైతే రకరకాల రోగాలు, డాక్టర్లు కూడా అందుపట్టట్లేదు. అంటే అలా ఎలాంటి రోగాలు వచ్చినా ఆ మెడిసిన్ కూడా మనకి పనిచేయాలంటే ఎలా ఉండాలి? మీ బాడీ స్పందించట్లేదు అంటే మెడిసిన్ పనిచేయాలంటే మన మనసు హెల్తీగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే ఏమవుతుంది? మనం పాజిటివ్గా ఉంటే మనం వేసుకున్న మెడిసిన్ కూడా మనకి పనిచేస్తుంది. మరి అలా మన కోసం మనం టైం తీసుకుని ఒక్కసారి మన అంతరంగంలో వెళ్ళి మనల్ని మనం గమనించుకోవాలి. నేనేం ఆలోచిస్తున్నాను? నా ఆలోచన విధానం ఎలా ఉంది? నేను అతిగా ఆలోచిస్తున్నానా? అంటే అవసరం దానికంటే ఎక్కువ డోస్. అతిగా ఆలోచిస్తున్నానా? బయట పడాలని ఆలోచిస్తున్నానా? ఎలా? నేను ఏదన్నా వచ్చినప్పుడు నా రిసీవింగ్ ఎలా ఉంది? నాకు చాలా ఇప్పుడు ఒక బావిలో కప్ప ఉందంటే ఏమనుకుంటుంది? నూతిలో కప్ప. బావి చాలా చిన్నగా ఉంటుంది కదా, ఆ ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది, ఇదే ప్రపంచం అనుకుంటుంది. కానీ బావిని దాటి వస్తే ప్రపంచం చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది కదా. అలాగే ప్రతి మనిషి ఏమనుకుంటాడు? నాకు వచ్చిందే ఎక్కువ, నేనే చాలా ఫేస్ చేస్తున్నాను, నాకంటే ఎక్కువ ఎవరికి లేదు అంటే ఒక బావిలో కప్పలాగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మన బావిలో కప్పలా కాకుండా బయటకు వచ్చి ఆలోచించాలి. బయటకు వచ్చి ఆలోచిస్తే మనకంట ఫేస్ చేసేవాళ్ళు, మనకంట ఎదుర్కొనే వాళ్ళు, మనకంట సమస్యలు ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లేరా ఈ ప్రపంచంలో? చాలామంది ఉన్నారు. సో ప్రతిదాన్ని మనం ఈజీగా తీసుకోవాలి. చాలా అంటే నాకే వచ్చింది అంటే మన మనసు భారం అయిపోతుంది. లేదు, మనమే ఎగ్జామ్ రాయట్లేదు, మనతో పాటు ప్రపంచంలో ఎంతోమంది ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాస్తున్నారు, మనం రాస్తున్నాం, వాళ్ళు రాస్తున్నారు. ప్రతి ఒక్కరు రాయాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే. అంటే ఎవరిది వాళ్ళు క్లియర్ చేసుకోవాల్సిందే, ఎవరిది వాళ్ళు దాటి వెళ్ళాల్సిందే. అంటే మనం అలా మన బుద్ధిని విశాలంగా, మన ఆలోచన విధానాన్ని, మన వరకే ఉండిపోవద్దు ఆలోచన. మనతో పాటు మనం ఒక్కసారి ప్రపంచాన్ని చూస్తే ప్రపంచంలో ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎంత అలజడి ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది? మనది చిన్నదిగా అనిపిస్తుంది. మన మనసుని మెల్లమెల్లగా మనం హెల్తీగా తయారు చేసుకోవాలి. మన మనసు ఇప్పుడు వీక్ ఉంది, దాన్ని ఏం చేసుకోవాలి? చిన్నగా హెల్తీగా చేసుకోవాలంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఆయుధం ఏంటి? స్వదర్శన చక్రం. సెల్ఫ్ చెకింగ్. సెల్ఫ్ అంటే మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనకి మనం నేర్పించుకోవాలి, మనకి మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, మనకి మనం నడిపించుకోవాలి. అలా నడిపించుకోగలిగితే మన లైఫ్ చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈరోజు ఎపిసోడ్లో స్వదర్శన చక్రంతో మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా శక్తిశాలిగా చేసుకోవాలని నేర్చుకున్నాం. మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.